నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. మంగళకరమైన కుజుడు ఎలా దోషకారకుడు? కుజ దోషానికి పరిహారం మంగళవారమే ఎందుకు చేయాలి? జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. కుజ దోషం చాలా మంది మా అమ్మాయికి పెళ్ళవట్లేదు, మా అబ్బాయికి పెళ్ళవట్లేదు, కుజదోషం ఉంది, లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, దానికి కారణం కుజుడే అని చెప్పి చాలా మంది అంటుంటారు. ఇందులో ఎంతవరకు నిజముంది గురుగారు? గురుభ్యో నమః. ఇక్కడ చాలామందికి జాతకాలలో ఏం చెప్తారంటే కుజగ్రహాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి దోషాల్లో ముఖ్యంగా మన దక్షిణాది వారు ఈ యొక్క కుజదోషాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అదే బెంగాలీ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ అయితే శనిని ఎక్కువగా దోషకారకుడుగా తీసుకుంటుంటారు. అయితే గ్రహాలన్నీ కూడా అవి ఉండవలసినటువంటి స్థానం కాకుండా వాటికి ఉచ్చ నీచాలతో పాటుగా ఏ శత్రుస్థానం అని, మిత్రస్థానం అని ఇలా ఉండటం వల్ల ఉన్న స్థానాన్ని బట్టి అన్ని గ్రహాలు దోషాన్ని ఇస్తాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ జన్మజాతకంలో మంగళకరమైనటువంటి కుజుడు అంటే ఆయన పేరు మంగళవారానికి అధిపతి. మంగళుడు అంటే శుభప్రదమైనటువంటి వాడు. ఈ శుభప్రదమైనటువంటి వాడు కూడా దోషాన్ని ఇస్తాడా అంటే మంచివాడు కూడా చెడ్డ పని చేస్తాడా అన్నట్టు ఉంటుంది. చేయాల్సి వచ్చినప్పుడు చేస్తాడు, ఉండకూడని చోట్ల ఉన్నప్పుడు అది అవుతుంది. ఇక్కడ కుజుడు మనకున్నటువంటి జాతకాల్లో ఆయన పేరు మంగళుడు కాబట్టి ఆయనకున్నటువంటి స్థానం, ఆయన ఉండవలసినటువంటి స్థానంలో ఉండకుండా అంటే స్వస్థానంలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది. వేరే గ్రహాల యొక్క దృష్టి వలన, వేరే గ్రహాలతో కలిసి ఉండటం వలన ఇక్కడ దోషాన్ని ఇస్తాడు. కుజుడు జన్మజాతకాల్లో మీ అందరికీ అంతకుముందు చెప్పినట్టుగా 2లోను 4వ స్థానంలోను 7, 8, 12 స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కుజదోషం ఉంటుంది. అందులో ఆయనతో పాటు చేరి ఉండే గ్రహాన్ని బట్టి అది దాని యొక్క ప్రమాద స్థాయి ఎంతవరకు ఉంటుందో చెప్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మంగళకరమైనటువంటి కుజుణ్ణి మనం మంగళకరంగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన్ని మంగళులాగానే చూడాలి. మంగళకరంగా చూడాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన్ని వేరే రూపంలో చూడాలి. అది ఎలా అన్నది ఇంకో క్వశ్చన్లో మనం తెలుసుకుందాం. ఓకే, మనకు కాలర్ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి రమ గారు. రమ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబేనండి. ఓకే, బాబు పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తారా? జూలై 20, జూలై 20, 1992 అండి. 1992. సమయం అమ్మా? 1:30 చెన్నై. 1:30 చెన్నై అండి. మధ్యాహ్నం 1:30. ఓకే. ఎక్కడండి జన్మస్థానం? ఎక్కడ పుట్టారు? మద్రాస్ అండి, చెన్నైలో పుట్టారు. చెన్నైలో పుట్టారు. చెప్పండి అమ్మా రమాదేవి గారు. అంటే ఇంకా వివాహం అయితే లేదని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. కుజుడు 8వ ఇంట్లో దోషం అని 2, 4, 7, 8, 12 స్థానాల్లో వివాహ స్థానాధిపతి అది కుజుడే కాదు, ఎవరైనా సరే వివాహ స్థానాధిపతి 6, 8, 12లో ఉండరాదు. అందులో కుజుడు వివాహ స్థానాధిపతి 8లో అసలు ఉండరాదు. ఎందుకంటే ఇక్కడ జన్మజాతకాల్లో కుజుడు అనేటువంటి గ్రహం ఇక్కడ సప్తమాధిపతి అష్టమ స్థితిలో ఉన్నందువల్ల ఇక్కడ జన్మజాతకంలో ఏమవుతుందంటే కుజదోషాన్ని ఇస్తాడు. ఈ కుజదోషం వల్ల వివాహం అవ్వట్లేదు. బుధమహాదశలో శని జరుగుతుందమ్మా. అయితే వివాహానికి ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయమే, మీరు ప్రయత్నం చేయండి. అయితే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీరు తిరుత్తణిలో స్వామివారి కళ్యాణం జరుగుతుంటుంది. ఆ కళ్యాణంలో మీ అబ్బాయిని కూర్చోబెట్టి స్వామి ఆశీర్వాదం పొందేలా చూడండి. గురుగారు, మనకు మరో కాలర్ జాయిన్ అవుతున్నారు. అంటే ఈరోజు కుజదోషం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి చాలా కాల్స్ కూడా మనకు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ గారు నమస్తే అండి. నరేందర్ గారు, మా అబ్బాయి గురించి అండి. ఓకే, అబ్బాయి డీటెయిల్స్ చెప్తారా? 18/11/1986. 1986. సమయం అండి? 18/11/1986. ఓకే. సాయంత్రం 5:05 5 గంటల 5 నిమిషాలు సాయంత్రం. పుట్టిన స్థలం ఎక్కడండి? జన్మస్థానం? హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో పుట్టారు. డెవలప్మెంట్ లేదు, పుత్ర సంతానం కావాలి. ఇక్కడ లగ్నం మేషలగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో చంద్రుడు ఉచ్చస్థితిని కలిగి ఉన్నాడండి. అలాగే ఇక్కడ మీరు సంతానం గురించి అలాగే ఉద్యోగం గురించి అడిగారు. సంతాన స్థానాధిపతి అయినటువంటి వాడు మేషలగ్నానికి పంచమాధిపతి సూర్యుడు.
అలాగే దశమాధిపతి శని, వీళ్ళిద్దరూ కలిసి అష్టమ స్థితి పొంది ఉన్నారు. దీనివల్ల సంతానం ఉంది, మీరు అడుగుతుంది పుత్ర సంతానం అని. ఇది దయచేసి మీరు ఈ యొక్క తారతమ్యం చూపించొద్దండి. ఆల్రెడీ సంతానం ఉంది, ఈ సంతానం కలిగినందుకు ఆనందపడాలి మీరు. కాబట్టి దయచేసి దాని గురించి వదిలేయండి ఇంకా. ఓకే, పుత్రుడా పుత్రిక ఈ రోజుల్లో లేవు సార్. దయచేసి మీరు ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉంటే వచ్చేయండి అవతలకి. ఓకే, ఇకపోతే దశమాధిపతి అయినటువంటి శని అష్టమ స్థితిని పొంది కూడా దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా సమయం తీసుకుంటుంది. 2027 ఆగస్టు వరకు కూడా ఈయనకి చిన్న స్థాయి ఉద్యోగము, ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. 2027 ఆగస్టు తర్వాత తప్పకుండా దశమాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా దశమ స్థానాన్ని ఆయన కాపాడుకుంటున్నాడు కాబట్టి తప్పకుండా ఆ శని మహాదశ అక్కడ వృత్తిని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పటి వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు సూర్య నమస్కారంతో పాటుగా ప్రతి శనివారం రోజున మీ ఇష్టదైవానికి ప్రదోషకాల సమయంలో దీపాన్ని ఉంచమని చెప్పండి మీ అబ్బాయికి, అది ఉపయోగపడుతుంది సార్. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గురువు గారు, గుంటూరు నుండి అనురాధ గారు. అనురాధ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, పాప పుట్టిన తేదీ వివరాలు తెలియచేస్తారా? 5/6/95 అండి. 5/6/95. పుట్టిన సమయం సాయంత్రం 7:40. 7:40. గుంటూరులోనే పాప కాదు. పాప. ఓకే, చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి తల్లి? మా బాబు వివాహం అండి. వివాహం. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క లగ్నం వచ్చేసమ్మా వృచ్చిక లగ్నం రాసి ధనుర్లగ్నం. లగ్నానికి సంధిలో పుట్టాడమ్మా. మీరు ఇచ్చిన టయానికి సాయంత్రం 7:49 చెప్పారు. 40 నిమిషాలండి. 40, ఒక్క నిమిషం. 40 అయినా కూడా అప్పుడు అది లగ్నం ఆ లగ్నమే వస్తుందమ్మా. ధనుర్లగ్నానికి వృచ్చిక లగ్నానికి సంధిలో ఉంది, కానీ 28 డిగ్రీల్లో ఉంది కాబట్టి అది వృచ్చిక లగ్నంలోనే ఉంది కాబట్టి అదమ్మా ఇక్కడ జాతకం అంటే లగ్న సంధిలో ఉండిపోయింది, అందుకు చెప్తున్నాను మీకు నేను. ఓకే, ఆ లగ్నానికి ఈ లగ్నానికి సంధిలో ఉండిపోయింది. అట్లా వేసుకుంటే కూడా ధనుర్లగ్నం అయితే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 6లో ఉన్నాడు, అది దోషం అవుతుంది. అదే వృషభ లగ్నం అయితే అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి 6, 8 స్థానాధిపతులు సప్తమంలో ఉండరాదు, సప్తమాధిపతి 6, 8, 12లో ఉండరాదు. ఈ రెండు దోషాలు అక్కడ ఉన్నాయి, అటైనా ఉంది ఇటైనా ఉంది. అయితే ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది కాబట్టి రాహు అయిపోవాలమ్మా. ఇది సెప్టెంబర్కి అవుతుంది. గురువు ఇక్కడ జాతకంలో అటు లగ్నంలో అంటే లగ్న సంధిలో ఉండిపోయినాడు ఆయన కూడా. ఇటు ధనుర్లగ్నాధిపతి అవుతాడు, ఇటు లగ్నంలో ఉన్నాడు అవుతాడు, రెండింటి మధ్యలో ఉండడు. ఇలా లగ్న సంధిలో ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి దాన్ని నిర్ణయించేది ఎలా అంటే అతని యొక్క క్వాలిటీస్ని బట్టి మనం నిర్ణయిస్తాం. అయితే చంద్రుల్లో గురువు వచ్చిన తర్వాత, సింహరాశిలో గురువు ఉన్నందువల్ల చంద్రుల్లో గురువు వచ్చిన తర్వాత తప్పకుండా యోగకారకంగా ఉంటుంది. అందులో కూడా గురువు ఇప్పుడు సింహరాశి వారికి 11వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఈ సెప్టెంబర్ తర్వాత యోగంగా ఉంటుంది. ఈ లోపు మీరు చూసుకోవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు కుజదోషం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంగళవారం రోజే కుజదోషానికి పరిహారం ఎందుకు చేస్తారంటే మంగళకారకుడైన కుజుడికి ఆ రోజు చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఏం చెప్తారు? ఇక్కడ మన యొక్క పురాణాల ప్రకారం తల్లి కుజుడు అలాగే ఆంజనేయ స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళ ముగ్గురు కూడా శివుని యొక్క వీర్య తేజస్సుతో ఉద్భవించారని చెప్తారు. అంటే కుజగ్రహం కూడా శివుని యొక్క వీర్యం వలన జన్మించారని చెప్తారు మన వాళ్ళు. అంటే పురాణాల్లో ఆయన యొక్క తేజస్సుతో పుట్టారని చెప్తారనమాట. కాబట్టి కుజుడు గ్రహంగా ఉండిపోయినాడు, వీళ్ళిద్దరు దేవతలుగా ఉన్నారు. ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. కాబట్టి ముఖ్యంగా ఎక్కువగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామికి కూడా చేయవచ్చు. కాబట్టి కొన్ని దోషాలకి ఆంజనేయ స్వామికి చేస్తారు, అంటే తత్వాన్ని బట్టి అనమాట. కాబట్టి శివుని వీర్య తేజస్సుతో జన్మించినటువంటి ఈ యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రహాది దేవతలుగా ఉంచటం వల్ల, ఆయన్ని పూజ చేయటం వల్ల, ఎందుకంటే కుజుడిని యుద్ధకారకుడుగా చెప్తారు, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవతల సైన్యాధిపతిగా చెప్తారు. కాబట్టి ఈ దేవతల సైన్యాధిపతి అయినటువంటి కార్తికేయుడు కావచ్చు, ఆ పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే రకరకాల పేర్లు ఆయన మురుగన్ కావచ్చు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అలాగే ఆంజనేయ స్వామిని కూడా సేవిస్తారు వీళ్ళిద్దరిని కూడా. దానివల్ల మంగళవారం రోజున, అంటే మంగళ గ్రహానికి ఆ రోజున మంగళవారం కాబట్టి
ఆ మంగళగ్రహమైనటువంటి కుజుడు ఏదైతే ఉందో దానికి అధిదేవతలు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి, వీళ్ళు ముగ్గురు కూడా శివుని వీర్య తేజస్తో ఉద్భవించినందువల్ల ఆ రోజున చేయటం వల్ల అంటే కుజ దోషం కూడా అది మంగళప్రదంగా మారి మంగళకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి ఆ రోజు చేయమని చెప్తారు. ఓకే గురువుగారు. అండ్ కాలర్స్ కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టుకోండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు మ్యూట్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువ కాల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మరో కాలర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, సన్నిహితారెడ్డి కడప నుంచి. నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి. ఓకే, పుట్టిన తేదీ వివరాలు తెలియచేస్తారా? 24/10/2004. 2004. సమయం తెల్లవారుజామున 12:40. 12:40. కడపలోనే జన్మించారా? కడపేమ్మా. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అయితే ఉద్యోగము, ఓకే వివాహము. ఓకే అండి, ఒక నిమిషం అండి. మీ 2024 అక్టోబర్ 2004. ఒక్క నిమిషం. 12:40 అండి. అర్ధరాత్రి. తెల్ల. ఓకే, చెప్పండి సార్, ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? వివాహము, ఉద్యోగం గురించి. వివాహము, ఉద్యోగం. లగ్నం వచ్చేసి మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు పరాక్రమంలో ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. అలాగే వివాహస్థానాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉన్నాడు, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించినంత వరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ జూలై తర్వాత ఉద్యోగం అనేదానికి అవకాశం ఉంది అమ్మాయికి. వివాహానికి సంబంధించి కొంచెం ఆలస్యంగా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కదా గురువుగారు అనద్దు. లేట్ ఏం కాదు, వాళ్ళు ఇంకా చాలా చిన్న వయసే. ఎందుకంటే 2004లో జన్మించారు కాబట్టి ఇప్పుడు ఇది చాలా చిన్న వయసు. కాబట్టి వివాహానికి సమయం ఉన్నది. సమయం కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే శని మహాదశ రావాలి అంటే ఆల్మోస్ట్ ఈ పాప జన్మజాతకంలో 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతనే వివాహంది బాగుంటుంది. ఈలోపు మీరు దయచేసి చేయొద్దు, ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని పాడు చేయొద్దు. తన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆమెకి బాగుంటుంది. ఈ జూలై తర్వాత నుంచి ఆమెకి వచ్చే జూన్ మధ్యలో చాలా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి దానికి మీరు ప్రోత్సాహించండి. ఆ పాప చదువుకోవాలంటే చదివించండి, ఇంకా ఏదైనా కోర్సు లాంటిది. కాబట్టి భయపడాల్సిందేం లేదు, పెద్ద దోషాలు అయితే ఏమి లేవు. కాకపోతే లగ్నాధిపతి అష్టమంలో ఉండటం చంద్రుడు అది చిన్న గర్భస్థమైన దోషాలని, జనరల్గా ఆడపిల్లలకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల్ని కలిగిస్తుంది. అది ఆరోగ్యరీత్యా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది. మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గురువు గారు, అనంతపురం నుంచి రమేష్ నాయుడు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. ఓకే, పుట్టిన తేదీ వివరాలు ఇస్తారా? మేడం పుట్టిన తేదీ 7 చెప్పండి. 7 ఆగస్టు 2007 మేడం. 7 ఆగస్టు 2007. అవును మేడం. టైం చెప్తారా? ఉదయం 9:30 మేడం. ఉదయం 9:30. ఎక్కడ పుట్టారండి? అనంతపురంలోనేనా? అనంతపురం మేడం. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలి? బాబు భవిష్యత్తు ఎట్లుంటుందని. ఓకే, ఇక్కడ జన్మజాతక రీత్యా మీ అబ్బాయి జాతకంలో లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అండి, రాశి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. అయితే జన్మజాతకంలో ఇక్కడ మీరు భవిష్యత్తు అని అడిగేశారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, చాలామందికి భవిష్యత్తు అనేది ఒక మాటలో సూపర్ అనే అబద్ధం చెప్పాలి. ఎందుకంటే అది అబద్ధం, ఎవరికి సూపర్గా ఉండదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. అన్ని గ్రహాలు బాగున్నటువంటి వాడు కూడా ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, లేకపోతే ఎంత బీదవాడైనా సరే, వాడికి అంతా జీవితం అద్భుతంగా అయితే ఉండదు ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా మీ అబ్బాయి జాతకంలో లగ్నం నుంచి 3వ స్థానంలో గురువు, అలాగే 6లో రాహు, 9లో కుజచంద్రులు, ఏకాదశంలో రవి బుధులు, 12వ ఇంట్లో శని శుక్ర కేతువులు ఉన్నటువంటి జాతకం. 12వ స్థానంలో కేతు అద్భుతమైనటువంటి వాడు, శుక్రుడితో కూడా శనితో కూడా కలిసి ఉన్నాడు ఇక్కడ. అయితే 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడు అని చెప్తారన్నమాట. అయితే లాభంలో కూడా రవి, ఏకాదశంలో రవి దశమాధిపతి లగ్నాధిపతితో చేరి ఉన్నందువల్ల ఖచ్చితంగా ఎన్ని దోషాలున్నా పోగొట్టు. మీ అబ్బాయి జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు,
కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కుజమహాదశ జరుగుతుంది. కుజుడు భాగ్యరాశిలో ఉన్నాడు కాబట్టి కుజదశ 2025 అక్టోబర్కి అయిపోతుంది. తర్వాత రాహుదశ వస్తుంది. రాహు కుంభరాశిలో యోగకారకుడు, అందులో కూడా ఆయన స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ రాహు మహాదశ అంతా కూడా అతనికి యోగకారకంగానే ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు గురుగారు. కరీం గారు ఉన్నారు. కరీం గారు నమస్తే అండి. నమస్తే అండి. షేక్ కరీముల్లా అండి. దేని గురించి అండి? మీరు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి అండి. ఓకే, డీటెయిల్స్ ఇస్తారా? పుట్టిన తేదీ వివరాలు? 2001 అండి. 2001 ఏ నెల అండి? మార్చి అండి. 10 మార్చి 2000. ఓకే, సమయం 10:30 అండి. 10:30 ఉదయమా సాయంత్రమా అండి? రాత్రి అండి. రాత్రి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి ఒకసారి. అండ్ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే ఉద్యోగం గురించి మేడం. ఓకే అండి. అమ్మా, ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 10 మార్చి 2000, రాత్రి 10:30 అని చెప్పారు తల్లి. లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం భరణి నక్షత్రం 3వ పాదం. అయితే ఇక్కడ జన్మజాతకంలో మీరు ఉద్యోగం గురించి అడుగుతున్నారు. దశమాధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో సప్తమంలోనే ఉన్నాడు. ఇప్పుడు కుజమహాదశ జరుగుతుంది. కుజుడు సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ కొంచెం కుజదోషం లేదు కానీ వివాహ దోషం ఉన్నది. ఎందుకంటే శని కూడా నీచపడి ఉన్నాడు. కానీ చంద్రుడు చేరటం వల్ల గురువుకి సప్తమంలో బలం చేరుతుంది. శని కూడా నీచభంగం జరుగుతుంది. అయితే ఇప్పుడు కుజమహాదశ జరుగుతూ ఉన్నందువల్ల అతను కొంచెం ఇబ్బందులు పడేదానికి అవకాశం. కానీ కుజదశ 2028 వరకు కూడా ఉంటుందమ్మా. 2028 అంటే దాదాపు ఇంకా 3 సంవత్సరాల పాటు అతని జన్మజాతక రీత్యా కొంచెం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంటే అతని జీవితంలో తన 29వ సంవత్సరం వచ్చేంత వరకు అంత పెద్ద స్థిరత్వం ఉండదు. ఆ తర్వాతే స్థిరత్వం ఉంటుంది. బాగుంటాడు. కానీ మీరు భయపడాల్సింది ఏమీ లేదు, భయపడద్దు అనమాట. ఎందుకంటే లేట్ అయిపోతుంది, పెళ్ళి ఇప్పుడు చేయాలి, ఊళ్ళోళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, పక్కింటి వాళ్ళు అంటున్నారు, ఇలాంటి మాటలు విని బాధపడకండి. బయట ప్రపంచం ఎన్నో మాటలు అంటుంటుంది. కానీ వాళ్ళందరూ మన బిడ్డకి మనకి ఎవరు పెట్టరన్నమాట. కాబట్టి బయట వాళ్ళ మాటలు విని ఇంట్లో బిడ్డని మాత్రం చాలామంది తల్లిదండ్రులు తక్కువ చేసి చూస్తూ ఉంటారు. పక్కనోడితో పోల్చకండి. అలా అంటే ఆ బిడ్డ మిమ్మల్ని కూడా పక్కనోళ్ళతో పోల్చాల్సి వస్తుంది. కాబట్టి పక్కనోడితో ఎప్పుడు పోల్చుకోకండి. ఎందుకంటే ఎవరి జీవితంలో వాళ్ళకుంటుంది. పక్కనోడు 1 కిలో అన్నం తినగలడు, మీ వాడు పిడికడ అన్నమే తినగలడు. మరి వాడికి మన వాడికి ఎంత తేడా ఉంటుంది? వాడు 100 కిలోలు బస్తా మోస్తాడు, మనవాడు మొయ్యలేడు అని పోటీ పడకండి. కాబట్టి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు, ఇది మాత్రం పిల్లల మధ్య దయచేసి పోటీ తీసుకురాకండి. ఇలాంటి పోటీ వలన మనందరం కూడా చాలా పెద్ద తప్పు చేస్తాం. జీవితంలో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బరువు 50 కిలోలు ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకంటే ఎక్కువ బరువు మోయలేడు. అలాగా వాళ్ళ శక్తిని బట్టి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మీ అబ్బాయి కోసం మీరు కంగారు పడే దాంట్లో తప్పులేదు. కానీ దయచేసి మీరు కొంచెం వెయిట్ చేయండి. స్థిరత్వం లేదని బాధపడకండి. ఖచ్చితంగా బాగుంటాడు. కాకపోతే సమయం పడుతుంది. ఆ సమయం వరకు కొంచెం వెయిట్ చేయండి. గురుగారు మరో కాలర్ జాయిన్ అవుతున్నారు. సత్తెనపల్లి నుంచి కావ్యశ్రీ. కావ్యశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, పుట్టిన తేదీ వివరాలు ఇస్తారా? 1/8/2004. 2004. సమయం అమ్మా? సమయం రాత్రి 1 గంటకండి. రాత్రి 1 గంటకి. తెల్లవారితే ఆదివారం అనగా. ఓకే, తెల్లవారితే ఆదివారం. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఊర్లో పుట్టారమ్మా? నర్సరావుపేట. నర్సరావుపేటలో పుట్టారు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నామండి. వివాహానికి సంబంధించి 1వ నెల 1వ తారీఖు 8వ నెల 2004లో జన్మించారు. అవునండి. ఓకే, ఇక్కడమ్మా మీ యొక్క పాప లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 4వ స్థానంలో ఉండి తన యొక్క 4వ దృష్టితో తన స్వస్థానాన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ గురువు ఒక్కడితో ఉండుంటే బాగుండేది. కానీ బుధుడు కూడా ఉండటం వల్ల కుటుంబ పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజునితో చేరి ఉన్నందువల్ల దీన్ని దోషంగా చెప్పబడుతుంది. అది మిత్రరాశి అయి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ రాహులో బుధుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. మీరు వివాహం చేయటానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ సంవత్సరం సమయం పడుతుందమ్మా.
అంతవరకు ఓపిక్గా మంచి సంబంధం చూసుకోండి. మీరు అంటే ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం కొద్దిగా టైం పడుతుంది. కానీ మీరందరూ కూడా చిన్న వయసులో వివాహం చేస్తే, నేను మరలా చెప్తున్నా, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి 28 సంవత్సరాలు రాకుండా వివాహం జరిగినట్లయితే ఆ వివాహంలో సమస్య ఉంటుందమ్మా. అంటే నా దృష్టికి వచ్చిన దాన్ని బట్టి నేను నా జీవితంలో నేను చూసినటువంటి అవన్నీ కూడా, అంటే ప్రాక్టికల్ లైఫ్లో 28 సంవత్సరాలు దాటకుండా చేసుకున్న ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే లేట్ అయిపోద్ది కదా గురువుగారు అంటే, జీవితంలో లేట్ అయినా కూడా ఇప్పుడు చాలామందికి చెప్తానన్నమాట నేను ఏమనంటే, ఒక పీరియడ్లో మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలా, జీవితకాలం కష్టపడుతూ బతకాలా అన్నది ఆలోచించుకోండి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సుఖంగా బ్రతికేది తక్కువ కాలమైనా కూడా కాకిలా కలకాలం ఉండాలా, హంసలా కొద్ది కాలం ఉండాలన్నది మీరే నిర్ణయించుకోండి. ఓకే గురుగారు, మీరు కుజదోషం గురించి చెప్తున్నారు కదా, అసలు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఇక్కడమ్మా వివాహం ఒక్కటే కాదు, కుజదోషం అంటే పెళ్ళి అయిన తర్వాత కుటుంబంలో ధనస్థానంలోనూ, కుటుంబంలో ఉన్న వ్యక్తులతోనూ, సంతానంతోనూ, సంతానం కలిగినా కూడా ఆ సంతానం సరైన స్థానంలో ఉండకపోవటం, తర్వాత భర్తతో మొదట్లో బాగున్నప్పటికీ ఆ తర్వాత భర్త సరిగ్గా లేకపోవటం, ఇలాగ జీవితకాలం తర్వాత ఆరోగ్యం మీద ఇలాగ ఒక కుజదోషం అనేటువంటిది మేము పెళ్ళెప్పుడు పరిహారం చేయించేసామండి అంటారు. నేను ఒకటి చెప్తాను, జీవితంలో జ్వరం ఒకసారి రాదు. అలాగే ఒకసారి మన బీపీ వచ్చిన తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు, రోజు వేసుకోవాల్సింది. అలాగే జీవితంలో ఈ దోషం ఉన్నది అని ఒక్కసారి మనకు తెలిసిన తర్వాత ఆ దోషం అనేటువంటిది ఖచ్చితంగా జీవితకాలం ఉంటూనే ఉంటుంది. చాలామంది మేము పరిహారం చేసేసుకున్నాం అయిపోయింది అని అనుకుంటారు. అది ఆ సమయానికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఏ పని కోసమైతే మనం వెళ్తున్నామో ఆ పని మాత్రమే అవుతుంది. అంటే ఇప్పుడు వివాహ సమయంలో మనం ఆ పరిహారం కోసం ఓ కళ్యాణంలో కూర్చోమని చెప్పామనుకోండి, మేము కళ్యాణం ఆ పెళ్లి వరకే, తర్వాత మళ్ళీ సంతానం, ఆ తర్వాత ఆరోగ్యం, ఇలాగ చాలా ఉంటాయి. అందువల్ల ఒక దోషం ఉంది అంటే అది తప్పకుండా దానికి సంబంధించి మీ జీవితకాలంలో అది చేసుకోవాల్సిందే. మీ ఇంట్లోనే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో మీ అధిదేవత, ఈ దోషానికి ఈ అధిదేవత మీ యొక్క జాతకంలో వీరిని సేవించడం ద్వారా మీకు తప్పకుండా ఫలితం వస్తుందని ఒక గురువుగారు చెప్తే నమ్మి విశ్వసించి ఆ ఫలితం కోసం అక్కడ చేసుకోండి. అంతే తప్ప ఎక్కడికో వెళ్ళి యజ్ఞాలు హోమాదులు అది మీ ఇష్టం, నేను చెప్పేదానికి లేదు, ఎవరు వాళ్ళ యొక్క వ్యక్తిగతం అది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కుజదోషాలకి ఏవైతే ఉన్నాయో అది చెప్పింది ఖచ్చితంగా చేసుకోండి. వివాహం అంటే వివాహం, చదువు అంటే చదువు, ఉద్యోగం అంటే ఉద్యోగం, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు పరిష్కారం కోసం. అంటే నిజంగా జరుగుతుందా అంటే నేను ఒకటి చెప్తాను, మనసు దేన్ని ప్రభావితమైన చేస్తుంది, దేన్నైనా సరే. రాముడు ఉన్నాడు అని పూజించిన వాడికి రాముడిలాగే కనపడతాడు, కృష్ణుడు ఉన్నాడు అని పూజించిన వాడికి కృష్ణుడే కనపడతాడు, రాముడు కనపడ్డు. అలాగా ఎవరు ఏ దృష్టితో చేస్తామో అది ఖచ్చితంగా మన మనసుకి అది హద్దుకోవటం ద్వారా ఆ విధంగా మనసు నడిపిస్తుంది. మనసు అలా నడిపించడం ద్వారా అది ఖచ్చితంగా ఆలోచించి సరైనటువంటి స్థితిని ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్తే అది పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది, చేయదు అనుకుంటే చేయదు. ఓకే గురుగారు, కుజదోషానికి సంబంధించి మీరు చాలా విషయాలు తెలియజేశారు అండ్ కాలర్స్కి ఉన్న డౌట్స్ని కూడా మీరు క్లియర్ చేశారు. చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. గురుగారు, రేపు ఏ టాపిక్తో కలుద్దాం? ఇక్కడ శుక్రుడి యొక్క దోషాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే కుటుంబ స్థానంలో శుక్రుడు గొప్పవాడ లేకపోతే ఎక్కడో ఉంటే ఆయన ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, వాటి గురించి రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు గురుగారు. రేపటి కార్యక్రమంలో శుక్రుడికి సంబంధించి మనం అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి 10 TV.